కేంద్రం ప్రవేశపెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి ₹1,50,000 వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య అధికంగా ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీస్లో ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలిచి కింగ్ గా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన దాంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. జూబ్లీస్ నియోజకవర్గం బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మాగంటి సునీత తరఫున బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ నాయకులు, వేల్పూర్ మండల నాయకులు బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందలవై నుండి దర్పల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ మరమ్మతులు చేయించారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 9 గంటలకు 4 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు వెల్లడించారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80.51 టీఎంసీలకు గాను తాజాగా పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.